ఇగో ఫోర్త్ సిటీలో హెల్త్ హబ్ 1000 ఎకరాల రూపకల్పన అంటూ ఇక పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పాలసీ రూపొందించనుంది. ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర అవసరాలకు సరిపోయే తీరులో బెస్ట్ పాలసీని రూపొందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీకి ప్లాన్ చేస్తున్న ప్రభుత్వం 1000 ఎకరాల విస్తీర్ణంలో హెల్త్ హబ్, అనంతగిరిలో నేచురల్ వెల్నెస్ సెంటర్, అట్లే హైదరాబాద్ లో మరో జూ పార్క్ నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది. శుక్రవారం స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్, టెంపుల్, ఈకో టూరిజానికి వేర్వేరు పాలసీలు రూపొందించనున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రి ఆలయానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, రామప్ప గుడి ఆకృతిలో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని చెప్పి ఆదేశించాలని చెప్పి అంటా ఉన్నారు. సో 1000 ఎకరాల రూపకల్పన హెల్త్ హబ్ చాలా మంచిది. దాంతో పాటు నేను ఇందాక చెప్పినట్టు యాదాద్రికి సంబంధించినటువంటి టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని టిటిడి బోర్డు మాదిరిగా మారుస్తారట. టిటిడి బోర్డు మాదిరిగా మారిస్తే వచ్చే లాభం కంటే నష్టం కూడా ఎక్కువ ఉంది. దానివల్ల అక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్ జరుగుతుంది, అక్కడ రేట్లు పెరుగుతాయి, ఇప్పటికే పెరిగినాయి, ఇంకా పెరుగుతాయి. దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు భక్తులు అని చెప్పి అంటారు కదా. సో దాంతో పాటు పేదోడికి మాత్రం దూరం అయిపోతాడు అక్కడ దేవుడు. గతంలో యాదగిరిగుట్ట మీరు ఇంతమంది లైవ్ చూస్తారు కదా, మనందరం ఇంతకుముందు పోయొచ్చినమే కదా, ఒక 2 నిమిషాల్లో ఆడ గుట్ట మీదకి ఎక్కి బండి పెట్టి చక్క లోపలికి లక్ష్మీనరసింహస్వామికి దండం పెట్టుకొని బయటకు వస్తుంటుంది. ఇవాళ అవుతుందా మనకు ఆ దర్శనం? అయితలేదు. అంటే దేవుడు గొప్పోడే అనడానికి ఇదొక నిదర్శనం. ఇక గొప్పని చేసేసారు. ఇంకా యాదగిరి గుట్ట ఎట్లా ఉండేనో ఆ గుట్ట ఇలా యాదాద్రి అయిన తర్వాత మనకు కనీసం సరే బండ్లు పోయి ఇలా కార్లు వచ్చినాయి, కారు పోవాలంటే కారు పైకోవాలంటే 500 రూపాయలు తీసుకుంటా ఉన్నారు, 500 రూపాయలు దోసుకుంటా ఉన్నారు. మరి దాని మీద కట్టడి ఉందా అసలు ఏంది? ఎంతమంది మాట్లాడుకుంటా ఉన్నారంటే ఇక విపరీతంగా దాని గురించి. అరే ఇంత దోపిడీ అవసరమా? పైకి వెళ్ళాలంటే కొండపైకి కారు తీసుకుపోవాలంటే ఇంత ఖర్చా? ఒకప్పుడు దేవుడు ఈజీగా కనిపించేటోడు ఇలా ఒక 1000-2000 రూపాయలు ఖర్చు పెడితే తప్ప మాకు దేవుడు దర్శనం అయితే లేదని చెప్పి భావిస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. నేనేమంటున్నా, సామాన్యుడికి దూరం అయిపోయిన దేవుడు ఇక టిటిడి బోర్డు మాదిరిగా బోర్డు అయితే ఇక మనందరం మళ్ళీ టికెట్లు బుక్ చేసుకొని మన లక్ష్మీ నరసింహన్న అని అనుకున్నాం కదా ఎన్ని రోజులు. కాదు, డబ్బులున్నోడు లక్ష్మీ నరసింహన్న అయిపోతాడు. ఇక భగవంతుడు ప్రజల్ని మారుస్తాడు లేకపోతే ప్రజలను చూస్తాడు అని కాదు, ఇక ప్రజలు భగవంతుని మార్చేస్తా ఉన్నారు. ఇక్కడ అంటే ప్రభుత్వాలు భగవంతుని మార్చేస్తా ఉన్నారు. ఏమని? మనల్ని మనము దూరం చేసుకుంటా ఉన్నాం, మనకై మనము దేవుడికి దూరం అవుతా ఉన్నాము. పేదల దేవుడుగా ఉండే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహన్న ఇలా పెద్దల దేవుడు అయిపోతా ఉన్నాడు. టిటిడి బోర్డుగా అంటే ఎట్లయితే రూపాంతరం చెందిందో అట్లా ఇది కూడా యాదాద్రి బోర్డుగా రూపాంతరం చెందితే ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలి, 4 రోజులు వెయిట్ చేయాలి, ఇక రకరకాల కథలు, ఇక క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్లు, క్యూలలో నిలబడి వెయిట్ చేసి ఇప్పటికే నేనేమంటున్నా, యాదగిరి గుట్టకు పోయిన వాళ్ళు ఎవరన్నా అనుభవం ఉంటే ఒకసారి చూసిన ఉంటే మెసేజ్ పెట్టండి. నేను గతంలో అంటే 2011-12 ఆ ప్రాంతంలో వెళ్తే ఒక 2 నిమిషాల్లో టక్కన పోయి దర్శనం చేసుకొని వచ్చేటోళ్ళు, మంచిగా అనిపించేది. కానీ ఇప్పుడు నేను 2022-23 సంగతి చెప్తా. లాస్ట్ ఇయర్ పోయిన ఒకసారి ఈ ఎలక్షన్స్ కి ముందు అనుకుంటా బీర్లా ఎల్లయ్య ఇంటర్వ్యూ చేయడానికి పోయినాడు. బీర్లా ఎల్లయ్య ఇంటర్వ్యూ చేయడానికి ఆలేరు ఎమ్మెల్యే ఇంటర్వ్యూ చేసుకొని, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయిందో అప్పుడు కాదు, అప్పుడు ఎమ్మెల్యేకి ట్రై చేసుకుంటున్నాడు. ఆ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిన తర్వాత నేను దర్శనం కోసం వెళ్తే పైకి వెళ్తే లిటరల్లీ నేను చెప్తున్నా 3.5 hours నేను క్యూలో నిలబడ్డా. 3.5 గంటలు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి నిలబడ్డాను. అంత దారుణంగా అనిపించింది. అరే ఎక్కడి నుంచి ఎక్కడ వేయండు దేవుడు మనకు దగ్గర కావాలి, మన బాధలు చెప్పుకోవాలనే కాడికెళ్ళి ఎక్కడో ఉన్నాడుగా కొండ మీదకి వెళ్ళిపోయింది అన్నట్టుగా పోయి వెయిట్ చేసి 3.5 గంటల తర్వాత దర్శనం అయితే ఇక పేదోనికి దగ్గరైనట్ట దూరమైనట్ట? మరి బోర్డుగా మారిన తర్వాత తెలంగాణ ప్రజలకు మరి ఇంకా ఎందుకు దూరం చేస్తున్నారు అని అడుగుతున్నాం. డెవలప్మెంట్ అందరం కావాలనే కోరుకుందాం, కానీ ఇటు పక్క ఈ కోణం కూడా ఒకటి ఉన్నది. సో ధర్మ దర్శనానికి మరి ఏమైనా సపరేట్ ఫెసిలిటీస్ కల్పిస్తారా, లేదంటే ఈజీ దర్శనం అయ్యేటట్టుగా ఏమన్నా ఆలోచన చేస్తారా? ఇటువైపు కూడా చూడాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. తప్పు లేదు, డెవలప్మెంట్ చేయాలి, కానీ అభివృద్ధి అని చెప్పి అన్ని పెద్ద మేడలే కట్టి గుడిసెలన్నీ పీకేస్తాం, గుడిసెలన్నీ తీసేస్తాం, ఈ రాష్ట్రంలో గుడిసె ఉండదు అంటే గుడిసెనికి కనీసం బంగ్లా కట్టి, గుడిసెనికి ఒక పెంకుటిలన కట్టి, అంతేగాని గుడిసెలు ఉండొద్దు ఖాళీ బంగ్లాలే ఉంటే డెవలప్మెంట్ అయినట్టు అని చెప్పి మీరు అట్లాంటి ఆలోచనలు చేస్తే మరి పేదోడు ఎక్కడ పోవాలి? పేదోడి జీవన ప్రమాణాలు పెరగలేదు కదా. మరి అట్లాంటప్పుడు అక్కడ కూడా యాదగిరిగుట్టలో కూడా పేదోడికి కూడా ఈజీగా 200 రూపాయలు పెట్టుకొని పోతే చాలు దర్శనం అయిపోతుంది అనే పరిస్థితి ఉండాలి తప్ప ఇక 2-3 వేలు అయితే తప్ప పోలేము అనే పరిస్థితి వస్తే ఇక దేవుడు కూడా దూరం అయిపోయినట్టే పేదోనికి. ఆలోచించాలి అదొకటి.